అతను ఒక విషపు మనిషి. కోయారే కోయ్ కోయ్ కోయా బామారే చందమామ. ఈ పాట అందరికి పరిచయమే కదా. కోయారే కోయ్ కోయ్ పాట ద్వారా సంచలనం సృష్టించారు మీసాల గురవప్ప గారు. విషపు మనిషి నాలుగు పాముల విషముతో, నాగుపాముల విషముతో పెంచబడి చిన్న వయసు నుంచి 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అడవిలో పుట్టి పెరిగి అక్కడి నుంచి కాలక్రమేణా దేవుణ్ణి నమ్ముకొని ఎలా సేవా జీవితంలో ఎన్నో రకాల పాటలు రాశారు. వాటిల్లో ప్రత్యేకంగా తన భాషలో దేవుణ్ణి ఆరాధించాలని, తన భాషలో దేవుని స్తుతించాలని రాయబడిన పాట ఇది. ఈరోజు క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్కరి నోట ఎటు పోయినా ఎటు చూసినా కోయారే కోయ్ కోయ్. దీని మీద విమర్శలు ఉన్నాయి. విమర్శకులకు ఈరోజు దైవజనుడు ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు. అదేంటంటే, ఎవరైనా సరే ఇది కాదు, ఇది నిజం కాదు అని నిరూపించగలిగితే CWPF క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరపున నేను క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం వారు నిర్వహించే వేదిక మీదకి నేను వస్తాను. ఛాలెంజ్గా నాది తప్పు అని ఎవరైనా నిరూపించగలిగితే ముందుకు రమ్మన్నారు. ఇలాంటి ఛాలెంజ్ ఇంకా అనేకమైన ఆసక్తికరమైన మునుపెన్నడు మీరు వినండి. ఈరోజు దైవజనులు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఏం పంచుకుంటారు ఏందో చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఈ సమయంలో దైవజనులు మీసాల గురవప్ప గారు మనందరికీ సుపరిచితులు. మరి ముఖ్యంగా నాకు, నా కుటుంబానికి గత 20 సంవత్సరాలుగా మంచి ఆత్మీయులు, ఆత్మీయ సన్నిహితులు, స్నేహితులు, హితులు. మరి అనేక సందర్భాల్లో మా సంఘాల్లో కూడా నా సేవా జీవిత ప్రారంభ దినాల్లో, నాతో తొలి దినాల్లో కూడా కలిసి పరిచర్యలో పాలిభాగస్తులైన వ్యక్తి. మరి ఈ దినం దైవజనుల గురించి అనేక మంది అనేక రకాలుగా సోషల్ మీడియాల్లో రకరకాలుగా వైరల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళరా, రాజ్యాంగం కల్పించిన హక్కు మనకి భావ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ అనేది ఉంది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, 21A కూడా రాయబడి ఉన్నాయి. ఈ భావ స్వేచ్ఛలో భాగముగా ఆయన పాడుకున్న పాటలు, ఆయన పరిచర్య గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకున్న విషయాలు, ఆయన మీద కొంతమంది నెగిటివ్గా, కొంతమంది పాజిటివ్గా ఉన్నవారు ఉన్నారు. అయితే ఆ నెగిటివ్ షేడు చాలా వరకు అది రాంగు అని చెప్పడం కోసమే ఈరోజు మీ మధ్యకు వచ్చి ఉన్నాము. దైవజనులను కోయారే కోయ్ కోయ్ అనే సాంగు మనందరికి సుపరిచితమే. మరి వారి యొక్క భావ ఉద్దేశాన్ని దేవుని సన్నిధిలో ఎలా నేను దేవుని నామాన్ని సంతోషపడాలి, ఎంత ఆనందపడాలి, అదేవిధంగా ఆత్మీయులు ఎల్లరూ కూడా సంతోషంతో ఆనందంతో గంతులు వేయాలనే ఉద్దేశంతో రాయబడిన పాటది. ఆ పాటని రకరకాలుగా వైరల్ చేశారు. దానికి వివరణ మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరపున మీ అందరికీ ప్రత్యేకంగా శుభములు. మరొక్కసారి ఈ CWPF అనేక సంఘాలను బలపరిచే క్రమంలో అనేక మంది దైవజనుల మీద టార్గెట్గా, కొంతమంది దైవజనులను టార్గెట్ చేస్తూ దైవజనుల పైన వివక్షత రహితంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటూ, అదేవిధంగా చర్చిలు డిస్మాండిల్ చేయాలని కొంతమంది మతోన్మాద శక్తులు, అంటే అడవిలో ఉంటాయి క్రూర మృగాలు అని మనం చదువుకుంటాం, కానీ మనుషుల మధ్య కూడా క్రూర మృగాలు అయి ఉన్న వ్యక్తులను మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళతో ఫేస్ చేస్తున్న కొన్ని సమస్యలు. CWPF అనేది ఎక్కడైనా సమస్య పుట్టిందంటే ఆ సమస్యను ఎదుర్కోవడానికి చట్టపరంగా ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఈ క్రమంలో దైవజనుడైనటువంటి మరి మీసాల గురవప్ప గారు మీ అందరికీ సుపరిచితులే. ఈ మధ్యకాలం ఎప్పుడో దాదాపు ఒక 35 సంవత్సరాలు పైచిలుకు అనుకుంటా వారి పాట రాసి కూడా కోయారే కోయ్ కోయ్ అనే సాంగు. ఈ సాంగు రకరకాలుగా వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలం ఒక సినిమాలో కూడా ఈ సాంగ్ పెట్టినట్టు మేము చూసాం. వీళ్ళరా, దైవజనుడి యొక్క మనోభావాలను దెబ్బతీయమని ఎక్కడ కూడా, అంటే ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి కూడా లేదు. మీలో ఉన్న ప్రశ్నలను దైవజనులు నేను అడుగుతాను, వారు సమాధానం ఇస్తారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. క్రైస్తవుల మీద అంటే మానసికమైన ఒత్తిడి తీసుకొచ్చే విధమైన క్రమం కూడా ఇది కనబడుతున్నది. వాటి మీద మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, క్రీస్తు కొరకు నిలబడాలి. దైవజనులను కొన్ని ప్రశ్నలు వేస్తాను,
మీలో ఉన్న ప్రశ్నలు అవి. మొదటిగా దైవజనులు ఎక్కడ వారు ఎలా దైవ సేవకు వచ్చారు అనేది ఇంట్రడక్షన్ కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అయ్యా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీరు చాలా కాలము, చాలా సంవత్సరాలు, దాదాపు నా సేవా జీవితంలో ప్రారంభ దినాల నుంచి కూడా మీరు నాకు పరిచయస్తులు. బాగుంది. మరి మా మందిరం కూడా ప్రారంభ దినాల్లో అస్తవ్యస్తమైన పరిస్థితులు ఉన్న మందిరం ఉన్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చారు, ప్రార్థన చేశారు. ఈ మందిరం దేవుడు తీసేసి నూతన మందిరం ఇవ్వబోతున్నాడని ఒక ప్రవచనం మాట్లాడారు. అది నిజంగా నెరవేర్పు జరిగింది. పడతాను, సంఘంతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. మంచిది. ఈ మధ్య మీ పాట యూట్యూబ్లో బాగా వైరల్ అయిపోయింది. అసలు ఈ పాట మీకు ఎలా పుట్టింది? మీ యొక్క జన్మస్థలం ఏంటి? ఆ విధమైన పాట మీరు రాయడానికి గల కారణం ఏంటి? ఆ పాట ఉద్దేశం ఏంటి అనేది కొన్ని మీరు ఇంట్రడక్షన్ మాటలు చెప్తే ప్రేక్షకులు అందరూ కూడా సోదరులు వాళ్ళకున్న డౌట్లు కూడా క్లారిటీ అవుతాయి. మీ పుట్టుక గురించి, మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం CWPF మంగళగిరి వ్యవస్థాపకులు పాస్టర్ పాతూరి సహదేవయ్య గారికి ఈ సందర్భంగా ఈ మీడియా ముందు వారికి వందనాలు. చూస్తున్నటువంటి మీడియా తరపున మీ అందరికీ జాతి, కుల, మత, వర్గ భేదం లేకుండా అందరికీ నా యేసయ్య ప్రేమలో అనుభవించుకుంటున్నాను. ఇటు అవకాశం వచ్చినటువంటి ముందుగా నా ప్రాణానికి ప్రాణమైన పుట్టినగా నుంచి నా కన్న తల్లి కడుపులో దేవుడిని పిండంగా చేసి పుట్టించి, భూమి పుట్టించి, పెంచి, పోషించి ఈ స్థితిలో అన్న వస్త్రాలు ఇచ్చి ఈ స్థితిలో ఆయన సేవలో ప్రభు బలంగా వాడుకుంటూ ఈ రోజున సజీవ సాక్షిగా మీ ముందు CWPF ఈ సహవాసం తరపున మిమ్మల్ని అందరూ కలుసుకునే భాగ్యాన్ని ఇటు అవకాశం ఇచ్చినటువంటి మరొక్కసారి నా యేసయ్యకు వందనాలుంచుకుంటూ, మరి చిన్నవాడినైనప్పటికీ నన్ను ప్రేమించి మరి CWPF ఈ యొక్క సహవాసం తరపున అనేక దైవజనులు కలిసి ఈ యొక్క సంస్థ కలిసి నన్ను ఆహ్వానించి నా స్థితి, నా పరిస్థితిని చూసి దేవుని కృపలో నాకు అండగా నిలబడి దేవుని సేవలను ముందుకు సాగించడం కొరకు ఇటు అవకాశం కలిగించిన మరి సహదేవయ్య గారికి నా నిండు హృదయపూర్వక వందనాలు. అయ్యా సహదేవయ్య, 20 సంవత్సరాల పైగా మీ అందరికి తెలిసి నేను నా సాక్ష్యము, నా పాట, ఈ కోయి పాట ఏంటి, నా సాక్ష్యం ఏంటి మొత్తం మీకు తెలుసు. మీకు తెలియదు ఏమీ లేదు. అయినప్పటికీ ప్రేక్షల కొరకు తమ చెప్పారు కాబట్టి 2 మాటలు చెప్తాను నేను. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు టీవీ ఇంటర్వ్యూలోను అలాగే 40 సంవత్సరాలుగా నేను చెప్తున్న సాక్ష్యం అంతా మీకు తెలుసు. అయినా 2 మాటలు. మాది ఒక భయంకరమైన ఎన్నో అడవులు ఉన్నాయి. ఒక అడవి ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అనే ప్రాంతాల్లో ఒక అడవి ప్రాంతాల్లో 18 రకాల అడవి మనుషులు, ఒక రకం కదా బాబా, 18 రకాల అడవి మనుషులు. వాళ్ళు ఇప్పటికి బయటకు వచ్చి ఆయా జాతులుగా నివసిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకప్పుడు ఎస్టీలే, కానీ ఈ రోజున ఆ ఎస్టీలో ఎప్పుడైతే బయటకు వచ్చారో వాళ్ళు కొంతమంది అంటే బయటకంటే వలసగా టౌన్ లోకి వచ్చి ఉంటున్నారు. అంటే అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని అడవిలో కొన్ని గోడల్లో పరిస్థితులు అయ్యింది ఎందుకులే కానీ కొన్ని పరిస్థితులను బట్టి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి రకరకాల కులాలను పేరు పెట్టుకున్నారు. వాళ్ళకి ఎస్టీ కోల్పోయారు, BCAలోకి వచ్చేసారు అన్నమాట. అలాగ వచ్చేస్తారు. ఇప్పుడు చదువులకు కూడా ఇబ్బంది అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అలాగ వచ్చామని. అయితే అక్కడ ఉన్నప్పుడు మా పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మా ఆడపిల్లల్ని దుర్మార్గులను కొంతమంది అడవిలో ప్రవేశించి మా ఆడపిల్లల్ని, అక్కడున్న అడవి జంతువుల్ని చాలా క్రూరంగా హింసిస్తూ బాధపడి చంపేస్తుంటే ఆ ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి, అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి నా తండ్రి కొంతమంది కలిసి చిన్నతనం నుంచి పాములు కరిసిన, పాము విషం తాగిన, సావకుండా కొంతకాలం బతికుండే కొన్ని అడుగు మందులు నాకు త్రాగించి ఆ తర్వాత నేను పుట్టిన దగ్గర నుంచి 13 సంవత్సరాల దాకా నాకు వయసు వచ్చే వరకు మరి 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టిన దగ్గర నుంచి నాకు విషం తాగించారు, పాము విషం తాగించారు. ఒళ్ళంత విషమైపోయింది, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. అప్పుడు మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా ఏదైనా చేయటకు వస్తే వాళ్ళ పడే బాధ, వాళ్ళు వేసే కేకలు, నాకు ఇచ్చిన జాబ్ ఏంటంటే ఆడపిల్లల్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మన పోలీసు వారు కుక్కల్ని పెంచుతారు కదా, అలాగే సేమ్ వెళ్ళి నేను చచ్చిపోయిన సరే ముందు ఆడవాళ్ళని కాపాడుకోవాలి, అలాంటిది ఇచ్చారన్నమాట. వెళ్ళిపోయి నేను వెళ్ళి వాళ్ళని భయపెట్టేవాడు. ముందు మా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళని భయపెట్టేవాళ్ళు.
వాళ్ళు పారిపోతే వాళ్ళు అంటపడేవాడు కాదు నేను. కానీ పారిపోకుండా ఇంకా ఆడవాళ్ళని ఘోరంగా చంపేస్తుంటే మాత్రం నేను వెళ్ళిపోయి నా చేతికొలతో గిల్లేసేవాడిని, నా కాలుతో తన్నేసేవాడిని, నా నోట్లో పలతో కరిచేసేవాడిని. అంటే వాళ్ళ చేతులకి కాళ్ళకు దొరికితే చంపేస్తారు, నన్ను దొరకకుండా వెళ్ళి చంపేసేవాడిని. అలా గిల్లి కరిచేసేవాడిని. అలాగ నేను ఆడపిల్లని కాపాడుకుంటూ ఉండగా 13 నుంచి 18 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్యాప్లో వాళ్ళ ఇష్టాన్ని వాడుకున్నారు. 18వ సంవత్సరం వయసు వచ్చేసరికి ఇప్పుడు ఈ నాలో అంతకుముందు నేను పామిషానికి ముందు త్రాగించారు కదా అడుగు మందులు, వాడి శక్తి తగ్గిపోయింది. అంటే ఈ అడవి మందుల వల్ల నీకే హాని కలగకుండా ఉండటం కోసం అడవి మందులు వాడారు, ముందు వాడేశారు. అవి వాడిన తర్వాత పామిషన్ తాగినా ఏం కాలేదు. కాకపోతే ఆ మనిషి ఎవరిని తాగితే మాత్రం తాకినంటే కొరికిన వాళ్ళకి మాత్రం ప్రమాదం, చాలా ప్రమాదం. ఓకే, అలాగా నా జీవితం స్టార్ట్ అయింది. 18 సంవత్సరాలు రాగానే ఈ యొక్క నాలో ఉన్నటువంటి అవన్నీ ఆ మందులు పవర్ తగ్గిపోయింది. ఓకే, ఎప్పుడు తగ్గిపోయిందో ఈ పామిషన్ నా గుండెకి పట్టేసింది. అప్పుడు నా శరీరం చాలా భయంకరమైన బాధ. మన వస్త్రాలు ఉతికి పిండితే ఎలా ఉండదో అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు, నా గుండెని ఎవరో గట్టిగా నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నేను నా తండ్రి కాళ్ళ మీద నడిచాను, తండ్రి నన్ను బతికించు లేదా చంపేమని నడిచాను. అప్పుడు నా తండ్రికి అర్థమైపోయింది, చచ్చిపోతానని తెలుసుకొని, కొడుకా నువ్వు భయపడకు, అడవుల మందుల ద్వారా ఇంగ్లీష్ మందుల ద్వారా మరి నేను బతికించుకుంటానని చెప్పి అప్పుడు నా తండ్రి అంటే అడవుల మందులు అంటే విరుగుడు పామిషానికి ముందు తాగుతాను. అప్పటికి విషం బాగా ముదురుపోవడం వలన ఆ మందుల వల్ల నాకు కాలేదు. కొద్దిగా మా నాన్న మంత్రాలు చేస్తూ ఉండేవాడు, ఆ మంత్రాలు చేశాడు, వాటి వల్ల కాలేదు. అడవులు నాటు మందులు ఆయుర్వేదాల మందుల వల్ల నా రోగం తగ్గలదేగారు. అప్పుడు నా తండ్రికి తెలంగాణ ఒక రాజకీయ నాయకుడు మంచి ఆయన మా నాన్నకి పరిచయం అన్నారు. ఆయన ద్వారా హైదరాబాద్లో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి నాకు చూపించారంట. ఆ డాక్టర్ ఏం చెప్పారంటే నిలువెల్ల పామిషన్ నిండిపోయాడు, చచ్చిపోతాడు అని చెప్పగానే ఆడు మా నాన్న తీసుకొచ్చి నన్ను ఏడుస్తూ ఉన్నాడు. ఓకే, కొడుకా గురప్ప నీకు పామిషన్ పోషన్ నేను ఎందుకు పోసానంటే అడవులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడాలి, కానీ నిన్ను బట్టి ఆడలు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు. ఇప్పుడు నీ రోగాన్ని తీసే శక్తి నాకు లేదు. విషం పోయడం తెలిసింది కానీ ఆ విషం తీయడం నాకు వల్ల కాలేదు. కాబట్టి కొడుకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎలా చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేనంటే నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది, ఆయన ఎవరో మాకు తెలియదయ్యా. అయితే అప్పుడు మీ అమ్మని ఆ పరాయి దేవుడు నమ్ముకున్నందుకు నేనే కొట్టాను మీ అమ్మని. మీ అమ్మ అదేంటి నిండు గర్భిణి, నువ్వు కడుపులో ఉన్నావు. అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి, నేను పుట్టిన తర్వాత మీ అమ్మ చచ్చిపోయింది. అప్పుడు మీ అమ్మ ఏం చేసిందంటే నెత్తురు కొట్టుకున్న నిన్ను తన ఒళ్ళో పెట్టుకొని నీ గురించి తన దేవుడికి ఏదో చెప్పడము నా కళ్ళారు చూసాను, చెవులారు అన్నాను కొడుగా. అయితే నేను చెప్పేది ఏంటంటే కొడుగా, మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నేను బతికిస్తాడు అని చెప్పాడు. అప్పుడు నాకు మా అమ్మ గురించి ఏడుపు వచ్చింది. ఎలా గడిచానంటే ఒక దేవుడు నమ్ముకుంటే మనుషులు చంపేస్తారా? మా అమ్మ కూడా ఆ దేవుడి గురించి చచ్చిపోవడం సిద్ధపడిందా? అయితే నా తల్లి నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈ రోజున సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నాశనం చేసే ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని చంపట్ల, కేవలం దేవుడి నమ్ముని చంపేస్తారా? అంటే ఆ వయసులో కూడా నా జ్ఞానం లేకపోయినప్పుడు అలాంటి తలం నాకు వచ్చింది. అలా ఎందుకు చంపారు నా తల్లిని అని చెప్పి బాధ కలిగి నేను వెంటనే ఆ పక్కన అడవిలో చెట్టు ఎక్కిపోయాను. చిటారుకమ్మకి వెళ్ళిపోయి అక్కడి నుంచి నాకు తెలియని మాటలు మాట్లాడుతున్నా. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని ఏడుస్తున్నాను. అలా ఏడుస్తుంటే ఆకాశంలో నాకు అంటే ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలువెల్ల పామిషన్ నిండిపోయి రోగునై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. నన్ను కాపాడటానికి సహజంగా చెప్పాలంటే ఈ రోజున జరిగే ఒక విషయం చెప్తారా మీకు. నా దగ్గరకు వచ్చి ఏ పాస్టర్ గారు కానీ ఏ వ్యక్తి కానీ నా దగ్గరకు వచ్చి యేసు ప్రభు గురించి చెప్పి నన్ను బలవంతంగా కానీ డబ్బులు ఇచ్చి కానీ మతంలో చేర్చడానికి ఏ మనుషుడు నా దగ్గర రాల. కారణం మనుషులు చూడని పట్టించుకొనని ఆ అడవిలోకి
ఏ మనిషి రారు. వస్తే నా దగ్గర రావాలంటే ఆ పులులు, సింహాలు, జంతువులు దాటి రావాలి. కానీ ఎవరు రారు. మనుషులు చూడని, పట్టించుకోనని ఆ ప్రాంతంలోకి దేవుడు నన్ను కాపాడటానికి మనుషుల్ని కాదు, సాక్షాత్తుగా దేవుడు తన దూతను ఉపయోగించుకున్నాడు. ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, దీని ద్వారా నన్ను మార్చడానికి, లేకపోతే నాకు యేసుప్రభు సువార్త చెప్పడానికి ఈరోజు చాలా మంది ఒక మాట అంటున్నారు అయ్య గారు. అదేంటంటే, అది నాకు మనసు బాధగా ఉంది. బలవంతంగా మతం మార్పిడి చేసేస్తున్నారని, డబ్బులు ఇచ్చి బెనిఫిట్ చూపించి మార్చేస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. నా దగ్గరికి నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నా దగ్గరికి ఏ మనుషుడు కానీ, ఏ తెల్లోడు, నల్లోడు, ఇతర దేశం ఎవడు కూడా వచ్చి ₹1 ఇచ్చి నన్ను మతంలో చేరమని ఒక్కరు చెప్పలే నాకు. కానీ నేను ఆ దాని మీద ఉన్నప్పుడు పరలోకమందు ఉన్న దేవుడు నేను అలా చూస్తుండగానే మీలాగా ఒక తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక వ్యక్తి నేను ఉన్న ఆ చెట్టుకు పైగా 10 అడుగుల దూరంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న మనిషిని చూశాను. నేను దగదగదగ మెరిసిపోతున్నారు. గాల్లో నిలబడ్డారు. మనుషులు గాల్లో నిలబడరు, అది నాకు తెలుసు. కానీ నాకు అర్థమైపోయింది మనిషి కాదని. అయితే ఆ దేవుని పంపించిన ఆ దూత నాతో స్పష్టంగా మాట్లాడుతూ, నీ కన్న తల్లి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు, నీ కన్న తల్లి దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు అనే మాట అదే నేను వింటాం. 15 రాత్రులు 15 పగల్లో మీలాగా అయ్యారు ఒక పాస్టర్ గారు లాగా నా పక్కనే దేవుని దూత ఉండి నడిపిస్తూ, యేసు ప్రభు చరిత్రంతా చెప్పడమే కాకుండా బైబిల్లో ఉన్న యేసయ్య వాక్యాలు నాకు చెప్తున్నారు. దేవుని వాక్యునుడి ద్వారా నాకు విశ్వాసం కలిగింది. మీకు ఒక మాట చెప్పాలి. ఇందు మూలంగా నేను 15 రోజులు అడవిలో నడుస్తున్నాను. మామూలు నా కాళ్ళు భూమి మీద పడుతున్నాయి, కానీ దేవుని దూత కాళ్ళు కనిపించట్లేదు నాకు. గాల్లో గాల్లో తేలిపోతుందన్నమాట. నాకు అర్థమైంది, ఈ దుష్టుణ్ణి, ఈ నరహంతుడిని మార్చడానికి దేవుడు నా తల్లి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ఒక దేవతను పంపించడం నాకు అర్థమైపోయింది. దేవునితో చెప్పినటువంటి ఆ యేసయ్య సువార్త కానీ, యేసయ్య చరిత్ర కానీ, అలాగే బైబిల్ వాక్యాలుగా నా గుండెలు ఉండిపోయినాయి. 1984 నాకు ఒక విశ్వాసం కలిగింది. దేవుని వాక్యము వినుడి ద్వారా విశ్వాసం నాకు కలిగిపోయింది. ఖచ్చితంగా నా తల్లి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే నన్ను బాగు చేస్తాడని నమ్మాను. 1984 సంవత్సరం అక్టోబర్ నెలలో కుంటూరని పట్టణంలో గుంట గ్రౌండ్ అనే గ్రౌండ్లో శాంతవర్ధంగా పాస్టర్ గారు అక్కడ చాలా పెద్ద చాలా పెద్ద మినిస్ట్రీ నడుపుతూ ఉండేవారు. అవునండి. అయితే అక్కడికి యేసు పిలుస్తున్నాడు అధిపతి ఆ సంస్థ నిర్వాహకులు మద్రాసు నుండి DGS దినకరణ గారు ఆ సభలకు వచ్చారు. లక్షల మంది ఆ సభలకు వచ్చారు. అయ్య గారు ఈ గుంటూరు పట్టణానికి నేనున్న అడవికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి ఆ దేవుని ద్వారా నేను ట్రైన్లో వచ్చాను, బస్సులో వచ్చాను, ఏ వాహనంలో వచ్చానో నాకు తెలియదు. కానీ ఆశ్చర్యం, దేవుని దూత నన్ను అలాగే పెట్టుకున్నారు. నేను పట్టుకున్నాను, కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిసేసరికి గుంటూరు సభల్లో ఉన్నాను. దేవుని అందుకే మన దేవుడి పేరు ఆశ్చర్యకరుడు అన్నది. అలా నిలబడిన తర్వాత అక్కడ అందరూ నిలబడి వర్షిప్ చేస్తున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు. నేను వెనక నిలబడి ఉన్నాను. నేను కూడా, నాకు ప్రార్థన అంటే చేత కదా అయ్యారు, కళ్ళు మూసుకోవడం కూడా చేత కదా నాకు. నేను అలాగే చూస్తూ ఆ కళ్ళు తెరిసి ఆకాశం చూసి ఏడుస్తున్నాను. ఏడుస్తూ దేవుని దూత చెప్పిన మాటలో ఆ వాక్యాలు నాకు గుర్తొస్తున్నాయి. యేసయ్యా, నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పావంట. నీ వద్దకు వచ్చాను, నన్ను కాపాడు, చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చిపోయి నన్ను బతికించు, చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడ్చాను. అలా చూస్తుండగానే ఆకాశంలో ఒక తెల్లని వెలుగు నాకు కనబడుతుంది. ఆ వెలుగులో నుండి దగదగదగ మెరుస్తున్న యేసయ్య చెయ్యి నాకు కనబడుతుంది. యేసు ప్రభు చేతిలో ఒక గాయం నాకు కనబడుతుంది. అయ్య గారు, ఆ గాయంలో రక్తం నేను కళ్ళారు చూశాను. అది నా శరీరంలోకి వస్తున్నట్లుగా నేను అనిపించానండి. అలా అనిపించింది, నాకు అనిపించేసి రక్తం నీలోనికి వచ్చేసింది. వెంటనే కింద పడిపోయాను. అప్పటికి నేను ఆ సభకి వెళ్ళిన తర్వాత కొంతమందికి చెప్పుకున్నాను, నా బాధ చెప్పుకున్నాను. కింద పడిపోగానే నాకు తెలియకుండానే నేను ఆ విషయం కక్కేస్తా ఉన్నాను. కక్కుతున్నప్పుడు ఆ యేసు ప్రభువు రక్తం నాలోకి వస్తున్నట్లు, నాలో నిమిషం వేడికి పెరుగుతున్నట్లు, అలాగ కొంతసేపు అయిన తర్వాత నేను కనబడిపోయాను. అక్కడ వాళ్ళు నన్ను చూసి ఇదేదో దేవుడు ఆశ్చర్యం చేశాడని కుక్క, పిల్లి, కోడి, పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు.
అంటే వాటిని గిల్లి కరిసేయమన్నారు. అవి బతుకుంటే నీకు విషయం లేనట్టు, అవి సస్తే ఉన్నట్టు అని చెప్పారు. అలాగే వాటిని గిల్లి కలిశాను, అవి బతికే ఉన్నాయి. తర్వాత వాళ్ళందరూ నీకు ఇంకా ఇష్టం లేదు, యేసు ప్రభువుని స్వస్థపరచని చెప్పగానే నేను ఎంతో సంతోషమయ్యాను. తర్వాత డాక్టర్ని కొంత పరీక్ష చేసుకున్నాను. నీకు పామిషం లేదు, మనిషి రక్తం, నీకు చెప్పింది ఆవిడ పామిషం ఉందని, నీకు లేదు మనిషి రక్తం ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. అప్పుడు నాకు సంతోషం వేసి, ప్రభువా నాకెంత మేలు చేసావు, నేను మొక్కుబడి చేసుకున్నాను. యేసయ్యా నన్ను స్వస్థపరిస్తే చచ్చే వరకు నీ సేవ చేస్తాను మొక్కుబడి చేసుకున్నాను. అలాగే ప్రభువా నీ సేవ చేసుకుంటానని చెప్పుకున్నాను. అప్పుడు ప్రభును స్వస్థం తెలియగానే నేను వెళ్ళి నా తండ్రికి మా బంధువులకు చెప్పుకున్నాను. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. ఆ యొక్క సాక్షిని వాళ్ళు సంతోషపడ్డారు. దేవుని కృపలో వాళ్ళు కూడా సంతోషపడి దేవుని స్తుతించారు. అప్పుడు దేవుని పూర్తిగా స్వస్థపరిచాడు. నాకు పెళ్ళైందయ్యా, నాకు చక్కని భార్య, 2 కూతుర్లు, 1 కొడుకుని దేవుడు ఇచ్చాడు. ఓకే, మనవడు మనవరాళ్ళు 2 కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 2 అల్లుళ్ళు, 2 కూతుర్లు, 3 మనవరాళ్ళు, పెద్ద పాపకి బాబు పాప, ఇంకా కుర్రోళ్ళలాగానే ఉన్నారు. పెద్ద బాబు, చిన్న పాపగా 2 పాపలు. పెద్ద పాప పెద్ద అల్లుడు గుడివాడ సేవ చేసుకుంటారు, చిన్న పాప చిన్న అల్లుడు విజయవాడ కొద్దిగా ఏదో పని చేసుకుంటారు. నేను ఒకటి విన్నా మీ గురించి, కొంతమంది చిల్డ్రన్స్ని చారదీసి కొంచెం చదివించడం, అన్నం పెట్టడం, అనాథలని పిల్లల్ని, కొంతమంది వృద్ధుల్ని చారదీస్తారు మీరని విన్నాను నేను. కొంతమంది సేవకులు చెప్పారు. అట్లా మీరు చేస్తారా సోషల్ యాక్టివిటీస్ ఏమన్నా? ఇది ఫస్ట్ చేసేవాడినయ్యా. ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే, నేను పుట్టగానే అమ్మను పోగొట్టుకున్నాను, మధ్యలో నాన్నలేడు. అమ్మా నాన్నలే నన్ను, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను సేవ చేస్తున్న టైంలో అలాంటివి కనపడినప్పుడు నాకు ఎందుకో వాళ్ళ మీద యేసయ్య ప్రేమ, నా ప్రేమ కాదు. నాకేమైనా ఆస్తులు ఉన్నాయా, పాస్తులు ఉన్నాయా, ఏమి లేవు నా దగ్గర. దేవుడిచ్చింది అట మీటింగ్ మీలాంటి దగ్గర వచ్చినప్పుడు ఇచ్చే కానుకలే, ఆ కానుకల్లో ఆ దశమ భాగం తీసి అట్లాంటి కొంత సహాయం చేశాను తప్ప ప్రత్యేకంగా నేను పెద్ద పెద్ద హాస్టల్ కట్టింది లేదు, చేసింది లేదు. అంటే మీరు మీ వంతుగా మీరు వాళ్ళకి కొంచెం ఆదరించి అన్నం పెట్టేవాళ్ళు అనే విషయం విన్నాను. అంతే. ఇప్పుడు కూడా ఆ పరిచర్య చేస్తానండి. రైట్, గుడ్. తర్వాత ఇప్పుడు ఈ మధ్య మరి మీరు రాసిన పాట ఎప్పుడో దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30-40 సంవత్సరాలు అవుతుంది. 35-40 మధ్య రాశానయ్యా. ఇది రాయడానికి కారణం అంటే, అప్పుడప్పుడు నా తండ్రి మా కుల పెద్దలు అప్పుడప్పుడు వాళ్ళు బాధ అంటే నాకు చెప్పడం కాదు, వాళ్ళు మాట్లాడుకునేవారు. అరే మన భాష పూర్తి కనబడిన భాష ఇది, ఏనాటికైనా అంతరించిపోద్ది, కాలంలో కనుమరుగైపోద్ది. ఇలాంటి భాషని ఎవరైనా మాట్లాడుకుంటారు. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ ఇలాంటి భాషలకి గొప్ప విలువ ఉంది, కానీ మన భాషకి అసలు విలువ లేదు. ఇలాంటి విలువ లేని భాష ఎవరు మాట్లాడుకోరు, దీని గురించి పట్టించుకోరు. కాబట్టి మరి ఈ భాషను ఎవరు మాట్లాడుకోరు కదా, మరి ఏం చేద్దాం, ఇలాగ అంతరించిపోతుందని చెప్పి బాధపడుతుంటే, అప్పుడు వాళ్ళ బాధని నేను గుర్తించుకొని నేనేం చేశానంటే ప్రార్థన చేశా ప్రభుకి. నా వెనకబడిన భాషని అందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా కోయి అనయ్యా, మసిరిగల అన్నయ్య అంటే తంటారు పడుకున్నాను. అలా కాకుండా నా యేసయ్య నీ పేరున నీ వాక్యాలు కలుపుకొని ఆ భాషని నేను పాడుకుంటాను. నేను అలా పాడుతుండగా అదేదో ఉంది కదా మన చిన్న చదువుతుందో, పాడగా ఏ రాగానే బాగొచ్చును, తినగా వ్యాపు రుచించను, అవును చేయగా ఏ పని వచ్చినని. అలాగే ఇది పాడగా ఏనాటికైనా అందరూ నా భాషని, వెనకబడిన భాషని ప్రభుని స్తుతించేలాగా చేయాలని చెప్పి నాకు నేను స్వయంగా సంవత్సరం పాటు నా నోట్లు రాయటం నాకు రాదప్పుడు. సంవత్సరం పాటు నా నోట్లు అనుకుంటూ ఒక భాష కాదు, కోయి భాష కాదు ఇది, దాదాపుగా 10 రకాల పూర్తిగా వెనకబడిన భాషల్ని మిక్సింగ్ చేసి మల్టీ కలర్స్ లాగా మిక్స్ చేసావు. ప్రతి మాటను కూడా ప్రతి భాష నుంచి ఒక పదం తీసుకొని మిక్స్ చేసి భాష, ఇది మా భాష అంతా తెలియదు, ఎవరికి అధికారం కూడా లేదు, దాన్ని నిరూపించగల శక్తి నాకు ఉంది. రైట్, మంచి మాట అన్నారు. ఇప్పుడు దైవజనులు నిజమే, చాలా మందికి జ్ఞాపకం చేసుకోండి, ఇది నా భాష అనటానికి వీల్లేదు. అనేక భాషల్లో నుంచి ఒక్కొక్క పదాన్ని తీసుకొని వాళ్ళు దేవుణ్ణి ఆరాధించానయ్యా, ఇది సంవత్సర కాలం పాటు ఈ పాటని ధ్యానం చేశానన్నారు. అంటే తన హృదయంలో ఉన్న బాధ, తన హృదయంలో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, తన హృదయంలో ఉన్న భావాన్ని పాట రూపంలో వ్యక్తపరచటం, మనం రాజ్యాంగ పరంగా చూస్తే
ఆర్టికల్ 19లో రాయబడింది, భావస్వేచ్ఛ. ఏ మనిషి అయినా భావస్వేచ్ఛ ఉంటుంది భారత రాజ్యాంగం ప్రకారం. ఆ భావస్వేచ్ఛలో ఏంటంటే ఆయన పాటను పాడుకున్నారు, ఆయన భావం అనే వ్యక్తపరిచారు. ఇదేదో పెద్ద తప్పులాగా పెద్ద వైరల్ చేసి దైవజనుడిని కించపరచడమే కాదు, ఈ ప్రభావం వల్ల కుటుంబంలో కూడా చాలా, మరి ఆ కుటుంబం కూడా చాలా ఈరోజు చితికిపోయి ఉంది. ఎందుకంటే సూటిపోటు మాటలు పడవడం, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడం కూడా జరుగుతుంది. దాని విషయం కూడా దైవజనులు చెప్తారు మాకు. మరి ఈ పాట మీరు రాశారు, మీరు ఆనందంతో రాస్తే ఈరోజు కుటుంబ పరిస్థితి ఎలా ఉంది మీకు? నా కుటుంబ పరిస్థితి చెప్తానయ్యా. చెప్పే ముందు ఒక్క మాట, ఈ పాటకి పూర్తిగా వాక్యాలతో పెట్టుకున్నానయ్యా. రైట్. ఫిలిప్పీ 4:4లో ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించు, ఎల్లప్పుడూ ఆనందించండి. అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పుడు ఆనందించు, ఎప్పుడు ఆనందంగా ఉండండి. అవును. కీర్తన 100లో 2 ఉంది, 102. సంతోషముతో యెహోవాను సేవించండి. అబ్బా, వెరీ గుడ్. యోహాను సువార్తలో అద్భుతమైన మాట, మీ దుఃఖమును సంతోషంగా మార్చుకోండి, మార్చేస్తాను అని ప్రభు చెప్పాడు. అంటే ఎందుకంటే నేను ఎందుకు చదివించానంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా చాలా మంది కుటుంబాలతో సహా బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, అప్పుల్లో, కష్టాలతో ఉండి కొంతమంది ఈ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబాల ప్రకారంగా చచ్చిపోతున్నారు. అలాగొద్దు, మీరు అలా కాకుండా మీకు బాధలు పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా యేసు ప్రభు సన్నిధికి వస్తే ఆయన ఒక మాట చెప్పాడు, నీ సన్నిధిలో, ఒక భక్తుడు అంటాడు దావీదు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. సంతోషం లేని మీ ఇళ్లల్లో సంతోషం కావాలంటే యేసే దగ్గరికి రండి, చప్పట్లు కొట్టండి, ప్రభుని స్తుతించండి, మొత్తం మీ సమస్యల వాక్యం. అది కూడా చప్పట్లు కొట్టండి. వాక్యంలో ఉంది, కీర్తనలో ఆయన దావీదు భక్తుడు ఆ యొక్క పదాన్ని బట్టి మీరు అలా రాయడం కూడా తప్పులేదు. అంటే మీరు రాసిన పాటలో మీరు చెప్పే అర్థం ఏంటంటే, ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి అని మీరు రాస్తే, దీన్ని కొంతమంది ముసుగు వేసుకున్న క్రైస్తవులు అని చెప్పబడుతూ తోడేళ్ళు స్వభావం కలిగిన వాళ్ళు దాన్ని భిన్న స్వరాలతో, అంటే వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్ వ్యూవర్స్ పెంచుకోవడానికి మీ మీద లేనిపోయిన వైరల్ మాటలు, అంటే ఒక పదాన్ని అబద్ధంగా చిత్రీకరించుకుంటూ మిమ్మల్ని దుఃఖపరిచే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంత బాధ అనిపిస్తున్నారు, మీ సంఘం ఎంత బాధ అనిపిస్తుంది, మీ కుటుంబం ఎంత బాధ అనిపిస్తుంది, అది కూడా మాకు వివరించండి. ఎందుకంటే అందరూ మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ వివరణకు ముందు మీరేం చెప్పాలనుకున్నారో మరి ఆ వాయిద్యాన్ని కూడా తీశారు, దాన్ని బట్టి చెప్పి ముందుకు వెళ్ళండి. ఇప్పుడు దీని గురించి కూడా ట్రోల్ అవుతుంది. చెప్పండి, నో ప్రాబ్లం. ఏంటంటే వాక్యం లేకుండా ఏ పని చేయలేనా? 81వ కీర్తన 2వ వచనం, ఇది వాయిద్యం. గెలక తప్పెట పట్టుకొనుడి, చదువుకోండి మీరల్ల. 81వ కీర్తన 2వ వచనం, గెలక తప్పెట. బైబిల్లో దీని భాష గెలక తప్పెట. ఇది కొడుతున్నప్పుడు 47వ కీర్తన 1, సర్వ జనులారా చప్పట్లు కొట్టండి. ఇది కొట్టినప్పుడు మీరు చప్పట్లు కొట్టాల అని అర్థం. అలా కొడుతూ వాక్యం మనకు తెలిసిందే కదా, వాక్యం మనకు తెలిసిందే. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, దేవుని నామాన్ని మహిమపరచండి, యెహోవాను సన్నుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను ఆరాధించుడి అనే మాట మనకు రాయబడి ఉంది. అంటే ఆ మాట ఏదైతే రాయబడి ఉందో ఆ మాట ప్రకారం మీరు అవును చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే 40 సంవత్సరాలుగా ఈ పాట పాడుతూనే ఉన్నా, అన్ని సభల్లో. గారు మీ దగ్గర కూడా పాడాను. అవును, పాడారు, అందరి దగ్గర పాడన చోటే లేదు. అప్పుడు ఏ ఒక్కరూ వచ్చి విమర్శించాల. నా బాధ ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, 40 సంవత్సరాలు పాడుతున్నప్పుడు అడవుల్లో పాడాను, మా అడవుల్లో పాడాను, మా గూడెల్లో పాడాను, మా కులపాల దగ్గర పాడాను, ఈ 10 రకాల భాషలు మాట వాళ్ళ దగ్గర పాడాను, అందరి దగ్గర పాడాను. ఆ పాట ఒకసారి పాడతాను, అందరేనండి. పాడండి, ఇది కొడితే కొట్టండి. కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సంద మామా, కోయ్ 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 కోయ్, హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక, డింగర 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 హోయ్, రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా లా రే లా రే లే లా లా రే లా రే లే లా లా రే లా రే లే లా, కోయా రే కోయ్ కోయ్ కోయా హమారే సందా, కోయ్ 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 కోయ్. కోయ్ కోయ్ అంటే ఏంటి అర్థం? ఆనందం.
ఆనందం, ఆనందించు, సంతోషించు, గంతులే, రైట్, డాన్స్ చేయి. వెరీ గుడ్. అని అర్థం అన్నమాట. ఎట్లా? చప్పట్లు కొడుతూ ఆ తర్వాత ప్రభుని అప్పుడు నెట్ల దీకము నెట్ల దీకము నెట్ల అది నెట్ల దీకము నెట్ల దీకము కాంచె దోయిచేసు నెట్ల దీకము మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు కాంచె కంట్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు కాంచె కంట్రో కుర్రో కుర్రు బండి బందూరే భయ బండి బందూరే खुद जमारे भैया भजन जमारे ये सुजा प्रभु ने दुख न जम ये सुजा प्रभु ने दुख न जमारे बंदी बंधुरे भैया बंदी बंधुरे खुद जमारे भैया भजन जमारे చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి యేసుకు చప్పట్లు కొట్టండి మీరు బంధురే బంధురే हमारे हमारे खोया रे कोई कोई खोया हमारे संग मामा మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు మసిరిగాళ్ళు మంతరగాళ్ళు పింకిరిగాళ్ళు మసిరిగాలు మసిరిగాలు అంటే మంకరగాలు మంకరగాళ్ళు మసిరిగాలు అంటే ఆడోళ్ళు భార్యలు మంకరగా అంటే మగోళ్ళు భర్తలు ఓకే పింకరిగాలు అంటే పిల్లలు చిన్నపిల్లలు మొత్తం వచ్చి మీ బాధల్లో కష్టాలు ఇబ్బందులు ఉన్నారా అందరూ చర్చిలకు వచ్చి చప్పట్లు కొడితే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. దీనికి అర్థం ఇది. రైట్, గుడ్. ఇది కాదు, మంచి భావాన్ని వ్యక్తపరిచారు. ఇది కాదు అని నిరూపించగలిగిన ఎవరైనా సరేండి అయ్యగారు సమక్షం చెప్పిన ఎవరైనా సరే గురప్ప గారు ఛాలెంజ్ చేస్తున్నారు, ఇది తప్పు, ఈ భాష లేదు అని గాని ఈ భాష ఆయన మాట్లాడింది తప్పు అని ఎవరైనా నిరూపించగలిగితే CWPF వేదికగా నేను చెప్తున్నా, రండి, కూర్చోండి. అయ్యగారు చెప్పినట్టు ఆయనకి వ్యతిరేకంగా ఇది తప్పు నిరూపించగలిగిన వాళ్ళు ఎవరికైనా సరే బహిరంగంగా ఛాలెంజ్ విస్తున్నారు. మేము ఉంటాం మధ్యలో, మీరు రండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఈ తప్పు అని నిరూపిస్తే మన CWPF తీసుకునే ఏ శిక్షకైనా బాధ్యుడు. ఓకే, రైట్. చూసారా? లేదు నిరూపించకపోతే వాళ్ళు ఏ శిక్ష చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. అంతే. ముసుగు క్రైస్తవులు, తోడేల వంటి క్రైస్తవులు, మిమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేస్తున్న క్రైస్తవులు, వాళ్ళకి తగ్గట్టు ఇంకా కొంతమంది ఉన్నారు. మతోన్మాద శక్తులు కొన్ని ఉన్నాయి. వాళ్ళు అడవిలో ఉంటే క్రూర మృగాలు మీరు చూసుంటారు చిన్నప్పుడు. బహుశా మీరు ఆ మాట అన్న ఇందాక ఒక ఆలోచన వచ్చింది నాకు. అడవుల్లో ఉన్నప్పుడు పులులు సింహాలు జంతువులు చూసేవాడిని. వాటి రంగులను బట్టి ఇది పులి, ఇది సింహం, ఇది ఏనుగు, ఇది ఎలుగుబంటు, ఇది పందికొక్కు, అది పంది, అడవి పంది, ఇది దొన్న అని తెలిసిద్ది. కానీ ప్రజలకు వచ్చేసరికి ఏ క్షణంలో పేరుకు మాత్రం మనుషులకు ఉండరు, కానీ ఏ క్షణంలో ఏ మృగంగా మాత్రం అర్థం కావట్లా. అంటే ఇక్కడ ఆ మృగం అంటే ఇప్పుడు మనకు ఉంటుంది, వీడేంట్రా, వీడి యొక్క భావము, వీడి ప్రభావము ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు అని రంగులు మార్చేది ఉండేది. ఊసరవెల్లని అంటే ఊసరవెల్లి టైపులో మృగాల రంగులు మారుస్తారు వాళ్ళు. ఎందుకంటే పబ్లిక్ అంటే మనం బైబిల్ భాష బేసిక్లో మనం ఏమని మాట్లాడుకోవచ్చు అంటే, ఈ సమాజాన్ని, సొసైటీని బైబిల్ భాష అడవిగా చిత్రీకరించింది కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాలు, కొన్ని సందర్భాల్లో అడవి అంటే మనం లోకం అనే ఈ అరణ్యంలో రకరకాల మృగాల స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే, ఏ సేవకుడు వాళ్ళ సేవకులే టార్గెట్ చేస్తారు. వాళ్ళు నచ్చినది అంటే అడవిలో క్రూర మృగాలు నచ్చిన జంతువుని టార్గెట్ చేసినట్టు నచ్చిన సేవకుల్ని బలహీనలను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఫేమస్ అయిన అది మీరు ఇప్పుడు ఫేమస్ అయిపోయారు ఈ పాటతో. సినిమాల్లో కూడా మీ పాట వెళ్ళిపోయిందంటే మిమ్మల్ని ఎంత టార్గెట్ చేశారో చూడండి. సరే, ఎనీహౌ దీనివల్ల వాళ్ళు ఆనందం పొందుతారు కానీ మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఈ ప్రభావం మీ మీద ఎలా పడింది అంటారు? మిమ్మల్ని ఎవరైనా బెదిరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తులు ఉన్నారా? పేర్లు చెప్పకపోయినా ఏ విధమైన బ్లాక్ మెయిల్ కి మీరు గురయ్యారు ఏంటి అనేది చెప్తే, మేమైతే క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున క్రైస్తవుల హక్కుల కొరకు మేము పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. అలాగని అన్య మతాలను దూషించమని మేమైతే చెప్పం.
మంచిదే. ఏ మతాన్ని దూషించకూడదు, ద్వేషించకూడదు అనేది మా సిద్ధాంతం. ఎందుకంటే ముస్లిం కావచ్చు, హిందువు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, మత స్వేచ్ఛ భారతదేశంలో ఉన్నది. మత స్వేచ్ఛ ఉన్నది. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, 27 భావం ఏంటంటే తమకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రకటించవచ్చు, మతానికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు కట్టుకునే హక్కు ఉన్నది. అదేవిధంగా ఇండియన్ పీనల్ కోడ్ కూడా చెప్తుంది ఈ హక్కు కలిగిన భారతదేశం లౌకిక సామ్రాజ్యములో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రైస్తవులు, మీరు చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఒక హిందువో, ఒక ముస్లిమో, లేదా ఇంకొక అతను వచ్చి ఆరాధన అడ్డుకోకూడదు. రాజ్యాంగంలో అది చట్ట విరుద్ధం. ఖచ్చితంగా అడ్డుకుంటే అతను నేరస్తుడే, కఠినంగా 3 సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సిందే, తప్పదు. అలాంటి కొంతమంది క్రైస్తవులు తెలియక ఏంటంటే తమ అధికారులు ఎవరన్నా వచ్చి భయపెడుతున్నారు అని అంటే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే చట్టం తెలియదు వాళ్ళకి. క్రైస్తవుల యొక్క పని ఏంటంటే మీలాంటి సేవకులు ఏం చేస్తారంటే మాక్సిమం నాకు తెలిసి నాకు పరిచయమే దాదాపు 20,000 పైన అవుతుంది. మిమ్మల్ని గమనించింది, అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఎక్కడన్నా సభలు ఉంటే సభలోకి వెళ్తారు, మీ సాక్ష్యం చెప్తారు, ఒక మంచి వాక్యాన్ని, ఒక ఉజ్జీవకరంగా ఉండడానికి 2 పాటలు పాడారు. ఒక కోయారే కాదు, అద్భుతమైన పాటలు రాశారు మీరు, నాకు తెలుసు అది. ఎంఎం శ్రీలేఖ చేత ఇంకా అనేక మంది చేత పాడించారు కూడా దైవజనులు, నాకు తెలుసు అది. ఒక మంచి మంచి పాటలు రాసి పాడించి అనేక మంది చేత, గాయకుల చేత ఆయన పాడి స్వయంగా ఉన్న క్యాసెట్లు ఉన్నాయి. ఎప్పుడో మేము కూడా కొన్ని ట్రైబల్ ఏరియాలకి దైవజనులతో కలిసి, మీకు గుర్తుందో లేదో, వరంగల్, డోర్నకల్లు ఆ ప్రాంతంలో కృపాకరం మనం కలిసి బంజారాలు తిరిగిన రోజులు ఉన్నాయి. అలా మేము పరిచయం చేసాము. ఇక్కడ సమస్య ఏంటంటే పాస్టర్ గారు, ఒకటి చెప్తాను నేను, మీలాగా కొంతమంది బాధితులైన సేవకులు చట్టము తెలియటం వాళ్ళకి రాజ్యాంగం తెలియట్లేదు. సరే, మాలంటే ఏదైనా తెలియపరుద్దామని అయా సిడబ్ల్యూపిఎఫ్ మీటింగ్ పెడుతున్నామంటే అక్కడ దానివల్ల ఉపయోగం ఏందని అనుకుంటారో, అది మాకు సంబంధం లేదు, మా మీదకి ఎవరు రాలేదు కదని సైలెంట్ అయిపోతుంది. చాలా తప్పది. అవును, తెలియనిది ఎప్పుడైనా తెలుసుకునేవాడే నా దృష్టిలో జ్ఞాని అంటాను నేను. వాడు నాకు తెలిసిందే జ్ఞానం అంటే బైబిల్ దృష్టిలో కూడా వాడు మూర్ఖుడు అంటాడు. సో అందుకని మీరు ఆ పాట యొక్క భావాన్ని మీరు బాగా చెప్పారు. మరి పాట వల్ల మీకు వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు? తర్వాత నేను కొన్ని మన రాజ్యాంగం గురించి, చట్టం గురించి కొన్ని చెప్తాను. సరే, అది ఈ పాట గురించి చెప్తాను. ఈ పాట ఒకటి సాక్ష్యం ఒకటయా. ఇప్పుడు నా సాక్ష్యం, ఇది నా సాక్ష్యం. నేను అనిపించని బాధలు, ఆ విష బాధ ఏంటో, ఆ కష్టాలు ఏంటో, ఆ బాధలు ఏంటో అనిపించింది నేను. ఇన్ని బాధలు అనిపించిన తర్వాత ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఫస్ట్ నుంచి కూడా ఈ సాక్ష్యము నా దేవుడు నాకు ఇచ్చాడు, చెప్పమని అధికారం ఇచ్చాడు. కీర్తన అపోస్తుల కార్యం 1:8 ప్రకారముగా భూదిగంతం ఒక నా సాక్ష్య జీవించమన్నాడు. మార్కు సువార్త 16:15 సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు ఆయన. నాకు దేవుడు ఫస్ట్ అధికారం ఇచ్చాడు. అధికారం చొప్పున ఆయన నాకు చేసిన మేలును బట్టి కీర్తన 103లో ఉంటుంది అయ్యగారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోతాను. కాబట్టి ఆయన నాకు ఉపకారాలు చేశాడు. ఆ ఉపకారాలు నేను చెప్పుకునే స్వేచ్ఛ ఫస్ట్ దేవుడిచ్చాడు, రెండో తమరు చెప్పినట్టు నాకు తెలియదు. ఆర్టికల్ 19 రాజ్యాంగం ఆర్టికల్ 19లో భావస్వేచ్ఛ ఉంది. భావస్వేచ్ఛ ఉంది అంటే ఈ భావాన్ని వ్యక్తపరచవచ్చు, అది నేరంగా పరిగణించకూడదు, తప్పది. నేను 40 సంవత్సరాలుగా నా సేవ ప్రారంభంలో ఏ వ్యక్తిని కానీ, ఏ వ్యవస్థను కానీ, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ వర్గాన్ని, ఏ దేవతా దేవుళ్ళు కానీ, ఏ సంఘాన్ని కానీ, ఏ పాస్టర్లను కానీ కూడా నా నోటితో ద్వేషించలేదు బాబు. అసలు నాకు తెలియదు అవన్నీ. నా ప్రభు నాకు ఏం చేశాడు, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఈ రెండే నా టార్గెట్లు. మూడోది ఏంటంటే, నేను వెళ్ళిన ప్రతి సంఘంలో కూడా అక్కడ పాస్టర్ గారిని సంఘస్థులకి ఐక్యత కలిగించే విషయాలు చెప్పుకుని వస్తానమాట. కొన్ని సంఘాలు పాడైపోతుంటే ఇల్లు వాక్యం చెప్పి ఆ సంఘాలను బలపరిచాను. విడిపోయిన సంఘాలని కలిపాను. పెద్ద పెద్ద చర్చిల్లో ఇద్దరు దాదాపుగా 200 మంది పట్టే చర్చిల్లో ఒక్కరిద్దరు ఆరాధిస్తుని చూసి ఉండలేక 2 నెలలు 3 నెలలు ఉండి 100 మంది 200 సంఘాన్ని చేర్చి వచ్చిన వాడిని నేను. కొన్ని అనుభవాలు ఉన్నాయి మీతో నాకు అయ్యి. అదే మనం చెప్పిన బంజారాలు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ సంఘాలు చిన్న అప్పుడు అవునాయి, కానీ ఇప్పుడు పెద్ద సంఘాలు అయిపోయినాయి. అవును, నాకు తెలుసు అవి. కాబట్టి అలా చేస్తున్నాను నేను ఎవరికి హానికారి కాదు, ఎవరికి దేశించడం కాదు. నా సాక్ష్యం వల్ల కానీ,
నా పాటల వల్ల కానీ నా సువార్త వల్ల కానీ ఎవరిని మోసం చేయలేదు. ఏ ఇతర సంఘస్థులు లాక్కోలేదు. ఎక్కడెక్కడో సంఘాలు పెట్టేసి ఇతర విశ్వాసం లాక్కోలేదు. నేను నాకున్న కష్టపడి కట్టుకున్న సంఘాలే లేని వాళ్ళకి అప్పచెప్పేశాను. నేను అప్పచెప్పి ఇలా దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ పాటలో కానీ నా సాక్ష్యంలో కానీ ఏది కూడా ఇతరుల్ని విమర్శించలేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అలాంటి నన్ను టార్గెట్ చేసి నా సేవని, నన్ను, నా దేవుని పరిసరని ఆపేయటానికి చూస్తున్న వారు మీరు అందరూ ఎవరు తెలుసా? నన్ను విమర్శించే వాళ్ళయ్య గారు, నన్ను ఈరోజు విమర్శించారనుకోండి, ఎదురుగా వచ్చి అసలు వాక్యం ఏముందండి, అసలు మామూలుగా నేను చెప్తున్నాను. వాక్యం అయితే చట్టం ఒక మాట చెప్తే మీరు వాక్యం చెప్పండి. చూడండి, చట్టంలో 295A ఇండియన్ పీనల్ కోడ్, దాంట్లో ఏముండిద్దంటే ఏ మతమైనా సరే ఉద్దేశపూర్వకంగా ఆ మతాన్ని మనం ప్రకటించేటప్పుడు వాళ్ళకి హాని చేయకూడదు. ఆ మత విశ్వాసాన్ని దెబ్బతీసే రీతిలో మనం మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ అంటే చట్టము మనకిచ్చిన సౌకర్యం ఏంటంటే 295A అనే సెక్షన్ ప్రకారం మనం ఎప్పుడు కూడా అది ఏ మతం, అది క్రైస్తవులే కాదు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఒక మతం దగ్గర, మత ఆరాధన దగ్గర స్థలంలోకి వెళ్ళి దాన్ని అపవిత్రం చేయకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, దూషణ పలుకులు అసలు చేయకూడదు. అంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే రీతిలో మనం మాట్లాడకూడదు. చెప్పండి. ఈ 40 సంవత్సరాల్లో అసలు నా సేవలో కానీ నా వయసులో లేని కొంతమంది నన్ను ఇప్పుడు విమర్శించే వాళ్ళని చూస్తున్నాను నేను. అసలు వాళ్ళు పుట్టక ముందే నేను దేశం మందిరికి వచ్చేసా సేవలో. అంటే చాలా చిన్నపిల్లలు వారు. మీకు రెండోది, ఇప్పుడు కొంతమంది విమర్శిస్తుంటే నాకు వెంటనే ఒకరోజు తర్వాత నన్ను విమర్శించిన గురించి కొంతమంది నాకు పెడుతున్నారన్నమాట. అసలు వాళ్ళ బతుకులు ఏంటో, అది అంత చండాల బతుకులు అయ్యా నాకు పంపిస్తుంది. నాకు సిగ్గేస్తుంది. నన్ను విమర్శించు ఎలాంటి వాళ్ళ. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, నీతి మంతులు గద్దించుట తైలాభిషేకం మంచిది, నీతి మంతుల గద్దింపు మంచిది, ఆశీర్వాదకరం. అవును, వాళ్ళని కొట్టుట కూడా మంచిదే, అభిషేకం. ఇప్పుడు మీరు అన్న మాటకి యూదా ఇస్కరియోతుని గద్దించాడు యేసుప్రభువు వారు, అలానే పేతురుని గద్దించాడు. పేతురు సరిదిద్దుకున్నాడు, గద్దింపుని, గొప్పవాడయ్యాడు, సంఘ స్థాపన చేశాడు. యూదా ఇస్కరియోతు గద్దింపుకు లోబడలా, శిక్షకు పాత్రుడయ్యాడు, చనిపోయాడు. సో అలానే మీరు చెప్పే మాట కూడా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మత్తయి సువార్త 18 అధ్యాయంలో 18 ఏమంటదంటే, ఒకవేళ క్రైస్తత్వాన్ని కించపరుస్తూ, మన క్రైస్తత్వాన్ని నా సాక్ష్యం ద్వారా, పాట ద్వారా, వాక్యం ద్వారా కించపరుస్తూ మన క్రైస్తవ సమాజానికి హానికరంగా నేను జీవిస్తే, మీరు నిజంగా నన్ను ప్రేమించిన వారైతే వ్యక్తిగతంగా ఫస్ట్ గద్దించాలండి. వ్యక్తిగతంగా ఫోన్ చేసి, సహోదరుడు క్రీస్ దాసు, ఈ దారి మంచిది కాదు, నువ్వు అటు వెళ్ళొద్దు, అటు కాదు ఇటురా, నీకు కొన్ని తెలియదేమో, నువ్వు అడు మనిషి కాదు, నీకు తెలియదేమో, అటు ఇటున నడుచుకోమని చెప్పాలి తండ్రిలాగా. లేదు వెనకపోతే 2-3 సాక్ష్యం పెట్టి మీలాంటి పెట్టి గద్దించాలి. అప్పుడు కనకపోతే సంఘం ముందు గద్దించాలి. అప్పుడు కనకపోతే యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చినాయి కాబట్టి అలా కాకుండా డైరెక్టర్ గా నా గురించి తెలియకుండా, నన్ను గద్దించకుండా, నాది నన్ను సంప్రదించకుండా, నీ ఎవడెవడో చెప్పిన మాటలు వినేసేసి యూట్యూబ్ న్యూస్ పెంచుకోవటానికి, డబ్బులు పెంచుకోవటానికి నన్ను తిడితే మీరు గొప్పలైపోతారా? అవును, వాళ్ళ వ్యూవర్స్ సబ్స్క్రైబర్ పెరిగితే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు మీసాల కూడా పేరు చెప్తే లక్షలు చూస్తున్నారు. అవును, అందుకే వాళ్ళు పెట్టుకోవటానికి చేసుకుంటున్నారు. మరి మీరు బయటకి ఆఖరికి మాగోతో ఆడుతూ కూడా తిట్టించారు మనం. అబ్బా, అసలు ఆడోడో మాగోడో కూడా తెలియదు నాకు. అలా ఏమి తెలియదు వాళ్ళకి. నాకు తెలుసు, నేను దగ్గర చూశాను, వీడు కామాంధుడు, వీడు ఎబిసారని చెప్తున్నారే. నిజంగా అట్లాంటప్పుడు ఇప్పుడు దాకా ఎందుకున్నారు? 40 సంవత్సరాలు నా సేవ, ఇప్పుడు దాకా మీరు ఎందుకు రాలా? మీరు ఎందుకు గద్దించాలా నన్ను? పోనీ ఎందుకు శిక్ష ఇలా? ఇప్పుడా? ఎందుకంటే నేను ఫేమస్ అయినా కాబట్టి ఇప్పుడు వచ్చి వీళ్ళు చేసి నా కుటుంబాల మీదకి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని మా అన్నలకి, మా కుటుంబస్తులకి ఫోన్లు చేసి వాళ్ళని బెదిరిస్తున్నారంటయ్యా. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు బెదిరించే వాళ్ళు పలానా అని తెలిసినప్పుడు మీరు ఏం యాక్షన్ తీసుకోలేదా? నాకు తెలియదు కదయ్యా. అంటే ఇప్పుడు ఎందుకు నన్ను బెదిరిస్తే మొట్టమొదటి కారణమయ్యా మీకు చెప్పలే. ఈ మీసాల గొప్పగాడికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, పోలీసు బ్యాక్గ్రౌండ్ లేదు. వీడిని కొట్టినా తట్టిన ఫస్ట్ నుంచి అంతేనయ్యా. అంటే వెనకబడిన కదయ్యా, పూర్తిగా వెనకబడేమని మాకు తెలియదు కదా. అందుకే నేను కొట్టినా తిట్టినా ఈయన అడిగేవాడు లేడు. ఈడు
ఎక్కడ చెప్పుకోలేడు వెళ్ళి వీడికి. ఇప్పుడు మీరు తమరు ఎన్ని చెప్తున్నారు రాజ్యాంగం గురించి, అది నాకు తెలియదుగా, నాకు ఇప్పటికి తెలియదు, నాకు తెలియదు కాబట్టి వీడిని చాలా మంది సేవకులకు తెలియదు, ఇంకా చెప్తున్నా తెలియదు కాబట్టి ఇప్పుడు నాకు తెలుస్తుంది. తమరి దగ్గర కొంతకాలం అంటే మొత్తం తెలిసిపోతుంది నాకు. ఇప్పుడు ఇందాక ఒక పాస్టర్ గారు చెప్పారు నాకు, పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు. నిజంగా మాట. అవును, సోదరుడు మల్లెలరాజు గారు చెప్పారు కదా, పిరికి వారు దేవుని చేరని. ఈయన ఇంకా పిరికి, ఇంకెంతకాలం పిరికి ఉండాలి? మీరు తిడుతుంటే పడి ఉండాలా? మీరు తిడితే పడిపోవాలా? పారిపోవాలా? దేశం పారిపోవాలి నేను. కాబట్టి 40 సంవత్సరాలుగా ధైర్యంగా నా వెనక బాడీ గార్డు లేరు, బాక్సర్ లేరు, ఎవ్వరు లేరు. యేసయ్యే ఆనాడు దేవదూత ఎలాగైతే సువార్త చెప్పారో, ఈనాడు కూడా దేవుడు తన దేవదూతల్ని, ఇగో ఇలాంటి దేవదూతల్ని నాకు దేవుడు అప్పగిచ్చి నన్ను ముందుకు నడిపిస్తాడు. నేను చచ్చే వరకు ఇప్పుడు వచ్చిన నిందలు, అయ్యా ఈ నిందలు, ఈ కష్టాల్లో దేవుడు నన్ను కడిగిన, క్రీస్తు రక్తంలో కడిగిన ముత్యంలాగా దేవుడు నన్ను తయారు చేసి, మీరందరూ నన్ను విమర్శించే వాళ్ళందరూ నన్ను జీరోగా చెల్లుకున్నారు కదా, ఈ జీరో నుండి నెంబర్ 1 స్థానంలోకి దేవుడు యేసయ్య సేవలోకి తీసుకొస్తాడు. యేసయ్య నమ్ముతున్నా. మంచిది. మరి కుటుంబంలో ఇప్పుడు మీరు అన్నారు మానదములని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నారు కదా. మీ భావం ఎంత బాధ అనేది ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. అయితే భావస్వేచ్ఛ ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం ఎలా మాట్లాడతామో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అయితే వాళ్ళు ఏదైనా సరే చట్టానికి విరుద్ధమైన పని చేస్తే మనం యాక్షన్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీరేంటంటే దైవికమైన ప్రేమతో దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడులే. అవునా? దేవుడు ఇప్పుడు కూడా మీరు అన్నారు కడిగిన ముత్యంలాగా నా దేవుడే నన్ను చేస్తాడు అని. అంటే మీ విశ్వాసానికి అదొక ప్రతిరూపంగా కనబడుతుంది. చాలా మంచి మాట మాట్లాడారు. ఇంకా దీనివల్ల మీకు ఇంకా అంటే బ్లాక్ మెయిల్ ఏమన్నా వచ్చినాయా అనే మాట నేను అడిగాను. బ్లాక్ మెయిలర్స్ ఎవరైనా డబ్బులు ఇస్తే మీరు బతికిపోతారు, లేకపోతే మీ గురించి భయంకరంగా వైరల్ చేసేస్తామని అట్లా బెదిరించిన వాళ్ళు ఉన్నారు? ఉన్నారయ్యా, కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకి బాగా న్యూస్ వస్తున్నాయి, అందుకని చెప్తున్నాను. కొంతమంది ఉన్నారు, ఒకే ఒకడు ఉన్నాడు, కొందరు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు 3 లక్షలు ఇస్తే, 3 లక్షల రూపాయలు నాకు ఇస్తే నిన్ను ఫేమస్గా మాట్లాడతాం, నీ అన్ని సపోర్ట్గా మాట్లాడతాం. ఇప్పుడు నాకెంత ఇస్తారట? అయితే నీ గురించి, ఒకవేళ నీ గురించి మీరు దేవదూతలుగా దేవుడు నాకు పంపించింది. ఇప్పుడు డబ్బుల కోసం, కేవలం డబ్బులు భలే, అసలు నిజంగా వాళ్ళ చట్టానికి దొరకరు, కానీ దేవునికి దొరుకుతారు. అది దేవునికి దొరుకుతారు. ఈ రోజు నన్ను నా భార్య బిడ్డల్ని కన్నీరు కనిపించారు కాబట్టి ఆ కన్నీరే ప్రతిఫలం నువ్వు అనిపించే రోజు వస్తాయి. ఎవరు పెట్టుకోవసరలా, నీ పాప నేను పెట్టుకున్న రోజు ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డల కన్నీటి బొట్టు దేవుని దృష్టిలో చాలా విలువైంది. మనం కన్నీరు కార్చామంటే అది పెద్ద ప్రవాహం అయిపోయింది. ఆ ప్రవాహంలో శత్రు సైనికు కొట్టుకుపోయింది. ఆ రోజు హిజ్కియా కన్నీరు కార్చాడు, యెహోషాపాతు కన్నీరు కార్చాడు. అలానే దావీదు, దానియేలు మనం చూస్తాం. భక్తులందరూ కన్నీటి ప్రార్థన అనుభవం లోతుల్లో నడిపించబడ్డారు. కన్నీరు కార్చిన ప్రతి భక్తుడు చరిత్ర మనం చూస్తే ఒక అద్భుతమే. ఏ శత్రువు కూడా వాళ్ళ ఎదుట నిలబడలేకపోయారు. సో అదేవిధంగా ఈరోజు కుటుంబం అంతా, మా సహోదరి, మరి అక్కగారు కానీ, పిల్లలు కానీ, మీరు కానీ, మరి మీ అన్నదమ్ములు కానీ చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అంటున్నారే. ఖచ్చితంగా ఆ జడ్జిమెంట్ దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఆమేన్. అయి తర్వాత ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు రావడం, ఈ సెల్ ఫోన్ల ద్వారా రకరకాలుగా వైరల్ అయిపోయి ఆ క్రైస్తవత్వమే కాదండి, మంచితనమే, మానవత్వమే మర్చిపోయారు ప్రజలు. ఒకప్పుడు మంచితనం ఎలా ఉండేదో మనకు తెలుసు, ఈరోజు అది లేదు. మీరు దేవుణ్ణి ఇంత గొప్పగా ఆరాధిస్తుంటే, మంచి భావయుక్తమైన మాటలతో మీరు ఎల్లప్పుడూ ప్రభువుని ఆనందించండి, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించండి, దేవుని మహింపరచండి, ఆయన స్తుతిగానం చేయండి, దేవుని దగ్గరకు రండి అని పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి దేవుని మహింపరచమని ఒక భావయుక్తమైన పాట మీరు రాసుకొని, అది కూడా మిక్సింగ్, రకరకాల భాషల్లో ఉన్న పదాలు తీసుకొని, వెనకబడిన భాషలు, అది వెనకబడిన భాషల్లో తీసుకొని దేవుని అంత గొప్ప మహింపరిస్తే మిమ్మల్ని వైరల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత నేను మీకు చెప్పగలిగిన ఒక మాట ఏంటంటే, సఫర్ అయిపోతున్న మీ కుటుంబానికి ఒక ఆదరణకరమైన మాట నేను CWPF ద్వారా చేయగలిగింది. ఈసారి నెక్స్ట్ టైం ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఖచ్చితంగా చట్టపరంగా మనం యాక్షన్ తీసుకుందాం. అటువంటి సపోర్ట్ మా టీం అంతా మీతో ఉంటారు, ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాము. అదేవిధంగా ఈ సందర్భంలో నేను మీకు ఈ యొక్క
కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దైవజనులైతే దైవజనులు, విశ్వాసులైతే విశ్వాస సమూహానికి, దైవజనులకైతే ఒక మాట చెప్తాను. ఏ మతాన్ని కానీ ఇతర దేవతలని దేవుళ్ళని ఎప్పుడు దూషించకండి, సహనం కలిగి ఉండండి. నీకు బైబిల్లో ఏ వాక్యం ఉందో ఆ వాక్యము నీ యొక్క విశ్వాసులకు బోధించుకొని విశ్వాస జీవితంలో వాళ్ళని బలపరచుకోండి, కానీ ఇతర మతాలను కానీ ఇతర వ్యక్తులను కానీ దూషించొద్దు, ద్వేషించొద్దు అని చెప్తాను. అలాగని మీ జోలికి ఎవరైనా వస్తే, మీ ఆరాధన స్థలాలను ఎవరైనా పాడు చేస్తే, లేక మీ మందిరాలను కూల్చేస్తామని కానీ వచ్చినట్లయితే దానికి తగినది ఎటువంటిది లేకుండా మాత్రం వాళ్ళు కూల్చే హక్కు ఎవ్వడికి లేదు. అలాంటిది ఏదైనా వస్తే CWPF ఖచ్చితంగా మీకు అండదండగా ఉంటుంది. క్రైస్తవ విశ్వాసాలు అందరూ చెప్తున్నాను, యేసుక్రీస్తు రాకడ చాలా సమీపంగా ఉంది. అందుకే ఇన్ని రకాల అవంతరాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మరికొన్ని విషయాలు మనకు పెద్దలు, మా టీం కూడా వస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. ఇంకా తెలియని ఏమైనా ఉంటే తెలుసుకుందాం, కానీ దయచేసి మీసాల గురవప్ప గారిని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎవడో ఏదో చెబితే తప్పుడు ప్రచారాలు దయచేసి చేయొద్దని CWPF తరఫున నేను ఈ వీక్షకులైనటువంటి ప్రతి దైవజనుడికి, సేవకులకి, సేవకురాలకు కానివ్వండి, ఈ వీక్షకులైన ప్రతి వ్యక్తి కూడా నేను చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.